ఫస్ట్ క్వశ్చన్, చంద్రుడు మరియు అంగారకుడిపై నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఐఐటి ఏది? చంద్రుడు మరియు అంగారకుడిపై నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఐఐటి మద్రాస్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక ఐఐటి వార్తల్లో ఉందన్నమాట, అదే ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాసు ఈ చంద్రుడు కావచ్చు మరియు అంగారకుడి పైన నిర్మాణాలకు సిద్ధమవుతూ ఉన్నట్టుగా చెప్పిందనమాట. దానికి సంబంధించి అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి 3D ప్రింటింగ్ మోడల్ టూల్స్ను అభివృద్ధి చేస్తూ ఉన్నట్టుగా ఐఐటి మద్రాస్ ప్రకటించిందనమాట. గుర్తుంచుకోవాలి అందరూ కూడా. చాలా దేశాలు మనకి, ముఖ్యంగా చాలా గొప్ప గొప్ప దేశాలు ఉన్నాయి కదా మనకి, అంతరిక్షంలోకి వెళ్తున్న దేశాలు, అవన్నీ కూడా చంద్రుడి పైన కావచ్చు అంగారకుడి పైన నిర్మాణాలు చేపట్టాలని చూస్తూ ఉందన్నమాట. మన భారతదేశం కూడా ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఐఐటి మద్రాసు ఈ రోదసి అంతరిక్షం, అదే చంద్రుడి పైన అనమాట, అంగారకుడి పైన నిర్మాణాలకు సిద్ధం అవుతూ ఉన్నట్టుగా తెలపడం జరిగిందనమాట ఐఐటి మద్రాస్ వాళ్ళు. భూమిపైన నిర్మించేటువంటి భవనాలు చాలా బరువుగా ఉంటే అవి కూలిపోతాయి అన్నమాట. కానీ చంద్రుడి పైన అలాంటి పరిస్థితి ఉండదన్నమాట. ఎంత బరువు ఉన్నా కూడా అక్కడ కూలిపోయే అవకాశం లేదనమాట. కారణం ఏంటంటే కనుక అక్కడ జీరో గ్రావిటీ ఉంటుందన్నమాట. గురుత్వాకర్షణ జీరో ఉంటుంది కాబట్టి బరువైన నిర్మాణాలు కూడా చంద్రుడి పైన అంగారకుడి పైన చేయవచ్చు అనమాట. కాబట్టి ఐఐటి మద్రాస్ వాళ్ళు 3D ప్రింటింగ్ మాడ్యూల్స్ తయారు చేస్తూ ఉన్నారన్నమాట. దీనికోసం గుర్తుపెట్టుకోవాలి. మన ఇస్రో వాళ్ళు కొన్ని టార్గెట్స్ మనందరికీ తెలుసు, రోజు చదువుకుంటూనే ఉన్నాం. 2027లో మొట్టమొదటిసారిగా మనం భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించామన్నమాట. అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించాం భారత వ్యోమగాములను, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2035 నాటికి భారతదేశము, మన ఇస్రో వాళ్ళు అంతరిక్షంలో భారత అంతరిక్ష స్టేషన్, వ్యోమగాములు వెళ్ళినప్పుడు అక్కడ ఉండడం కోసం భారత అంతరిక్ష స్టేషన్ను నిర్మించాలని 2035 టార్గెట్ అనమాట. 2035 టార్గెట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక 2040 చంద్రుడిపైకి మనుషులను పంపించాలని భారతదేశం ఎప్పుడు లక్ష్యంగా పెట్టుకుందంటే 2040 అనమాట, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 2027, 2035, 2040 టార్గెట్స్ ఏంటి, ఇస్రో టార్గెట్లు ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి అందరు కూడా. ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయి, ఇస్రో ప్రస్తుత చైర్మన్ మారారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కె నారాయణను. ఇస్రో 1969 ఆగస్టు 15 ఏర్పడింది. ఇస్రో ఆగస్టు 15, ఓకేనా, 1969 ఆగస్టు 15 అనమాట. ఇస్రో ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని బెంగళూరులో ఉంటుంది. బెంగళూరు. సెకండ్ క్వశ్చన్, గగన్యాన్ క్రూ మాడ్యూల్ను సిద్ధం చేసినట్లు ఏ సంస్థ ప్రకటించినది? చూడండి, గగన్యాన్ క్రూ మాడ్యూల్ను ఏ సంస్థ సిద్ధం చేసినట్లు ప్రకటించిందంటే కనుక ఇస్రో. చూడండి, గగన్యాన్ అంటేనే ఇస్రో యొక్క ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అనమాట. 2026లో కానీ 2027లో కానీ అంతరిక్షంలోకి మానవులను పంపించడమే దీని ఉద్దేశం. గగన్యాన్ ప్రాజెక్టు ఉద్దేశం ఏంటంటే కనుక ఇస్రో 2026లో కానీ 2027లో కానీ అంతరిక్షంలోకి మానవులను పంపించాలని లక్ష్యంగా పెట్టుకునిందనే విషయం మనందరికీ తెలుసు. దానిలో భాగంగా ఫస్ట్ ఏమవుతుందంటే కనుక మానవ రహిత యాత్ర, తర్వాత మానవ సహిత యాత్ర జరుగుతుందన్నమాట. అంతరిక్షం మానవరహిత యాత్ర, మానవ సహిత యాత్ర. మొదట మానవరహిత యాత్రలో భాగంగా ఈ మాడ్యూల్ ఏదైతే ఉందో క్రూ మాడ్యూల్ను సిద్ధం చేసినారనమాట. ఈ క్రూ మాడ్యూల్ ఎక్కడ అంటే కనుక కర్ణాటక రాష్ట్రంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్లో, కర్ణాటకలో బెంగళూరు ఉంది కదా, బెంగళూరు, అక్కడ లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్లో ఏం చేశారంటే మాడ్యూల్కు ప్రొపల్షన్స్ను అనుసంధానం చేసి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోటలో గల అంతరిక్ష కేంద్రం, అదే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో శ్రీహరికోటలో ఉంటుంది కదా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, అక్కడికి పంపించారనమాట ఈ మాడ్యూల్ను, గుర్తుపెట్టుకోవాలి. మార్చి నెలలో ఈ ప్రయోగం జరుగుతుందన్నమాట. ఇది మానవ రహిత యాత్ర, మానవులు ఎవరు వెళ్ళరనమాట ఇక్కడ. దీని నుంచి గుర్తుపెట్టుకోవాలి, మానవ రహిత యాత్ర అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఎవరు? ఇస్రో వాళ్ళు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ క్వెషన్, నేషనల్ ఓటర్ డే సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితాను తెలుపగా భారతదేశ ఓటర్లు సంఖ్య ఎంత? భారతదేశ ఓటర్ల సంఖ్య ఎంత? ఇది ఫైనల్ లిస్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25, 2025 జనవరి 25 ఇప్పుడు ఓటర్ల దినోత్సవం చేస్తున్నాం కదా. ఆ సందర్భంగా కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఈ విషయాలను మనకు వెల్లడించాడనమాట. ప్రస్తుతం భారతదేశంలో ఓటర్ల సంఖ్య ఎంత అంటే కనుక 99.1 కోట్లు అనమాట. 99.1, 100 కోట్లకు అత్యంత చేరువలో ఉన్నామన్నమాట. ఎలక్షన్ కమిషన్ పండగ చేసుకునేటువంటి సమయం రాబోతుందన్నమాట. 100 కోట్లు ఓటర్లు అనమాట. ఇప్పుడు 99.1 అంటే ఇంకా అత్యంత దగ్గరలో ఉన్నాం మనం 100 కోట్లకి. 1 బిలియన్ అనమాట. 100 కోట్లు అంటే 1 బిలియన్. ప్రపంచంలో ఏ దేశంలో కూడా 1 బిలియన్ ఓటర్స్ లేరనమాట. మన దేశంలో మాత్రమే 1 బిలియన్ ఓటర్లు ఉన్నారు. రాబోతూ ఉన్నారు. 1 బిలియన్ ఓటర్లు కాబోతూ ఉన్నారనమాట. ఫస్ట్ బిలియన్ ఓటర్ల దేశంగా మన దేశం అవతరించబోతుందన్నమాట. మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదా 2024లో. అప్పుడు ఓటర్ల జాబితా మనం చూస్తే 96.88 కోట్ల మంది భారతదేశ ఓటర్లు ఉన్నారు. 96.88 కోట్ల మంది. ఇప్పుడు 2025 ఇప్పుడు 99.1 కోట్లకు చేరిందనమాట. పెరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2024లో 1000 మంది పురుషులకు సంబంధించి 948 మంది మహిళలు ఓటర్లు ఉన్నారన్నమాట. 1000 మంది పురుషులకు ఓటర్లు 948 మంది ఉండేవాళ్ళు మొన్న 2024లో. ఇప్పుడు చూస్తే కనుక మహిళలు 1000 మంది పురుషులకి ఓటర్లు 954 మంది ఉన్నారనమాట. అంటే మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందనమాట. 954 మంది ఉన్నారనమాట ఇప్పుడు ప్రజెంట్ మహిళా ఓటర్లు. పురుషులకు 1000 మందిని తీసుకుంటే మహిళా ఓటర్లు 954 మంది ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలో ఇప్పుడు మహిళా ఓటర్లు 48 కోట్ల మంది అనమాట. మహిళా ఓటర్లు ఎంతమంది? 48 కోట్ల మంది. మిగతా వాళ్ళందరూ కూడా పురుషులే. మొత్తం 99.1 అంటే 48 కోట్ల మంది అందులో మహిళలే ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మనకు తెలపడం జరిగిందని కాబట్టి నోట్ చేసుకోవాలి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్ కమిషన్ తుది ఓటర్ల జాబితాను రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్లు 4,14,40,887 మంది ఓటర్లు ఉన్నారన్నమాట. 4,14,40,887 మంది. క్వశ్చన్ నెంబర్ 4, బ్రాండ్ యుఎస్ఏ ప్రకారం అమెరికా పర్యాటక దేశాల్లో భారతదేశ స్థానం ఎంత? చూడండి, అమెరికా పర్యాటక దేశాల్లో భారతదేశ స్థానం ఎంత అంటున్నాడు. అమెరికాలో పర్యటించే దేశాలు ఉంటాయి కదా, అందులో భారతదేశ స్థానం వచ్చేసి 2వ స్థానంగా నిలిచిందనమాట. ఫస్ట్ బ్రిటన్ ఉంది, 2 అమెరికా ఉంది, 3 జర్మనీ ఉంది అమెరికాలో పర్యటించే వాళ్ళు. 2024లో ఏకంగా భారతదేశం నుంచి 22 లక్షల మంది పర్యటించారంట అమెరికాలో. ఓకేనా. బ్రిటన్ కంటే కాస్త తక్కువ అంతే. ఇంచుమించు సమానంగా బ్రిటన్ మరియు భారత్ అనమాట. కాబట్టి బ్రిటన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, భారత్ 2వ స్థానంలో ఉందన్నమాట అమెరికా పర్యాటక దేశాల్లో. 3 జర్మనీ ఉంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 2023తో పోల్చినప్పుడు 2024లో ఏకంగా 28% పెరిగినారంట. మన భారతీయులు అక్కడికి వెళ్ళిన వాళ్ళు పర్యాటకంగా ఏకంగా 2023తో పోల్చినప్పుడు 2024లో 28% పెరిగినారు అని చెప్పే విషయాన్ని కూడా చెప్తున్నారు. మన భారతీయులకు ఏకంగా 50 లక్షల మందికి వీసాలు కూడా ఇచ్చారంట అమెరికా వాళ్ళు. 50 లక్షల మంది వీసాలు పొందిన వాళ్ళు ఉన్నారంట మన భారతీయులు అమెరికా నుంచి. 22 లక్షల మంది పోయిన ఏటా పర్యాటకంగా వెళ్ళడం జరిగిందనమాట అక్కడికి, టూరిజం పర్పస్గా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 2వ స్థానంలో ఉందన్నమాట భారతదేశం. ఫస్ట్ వచ్చేసి బ్రిటను, 2 వచ్చేసి భారత్, 3 వచ్చేసి జర్మనీ. క్వశ్చన్ నెంబర్ 5, బేటీ బచావో బేటీ పడావో ప్రారంభించి ఎన్ని ఏళ్ళు పూర్తయినది? చూడండి, చాలా గొప్ప కార్యక్రమం అన్నమాట మన భారతదేశంలో. బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి కార్యక్రమం. ఇది ప్రారంభించి ఇప్పటికీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట.
2025 జనవరి 22 తేదీ నాటికి 2025 జనవరి 22వ తేదీ నాటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ బేటీ బచావో బేటీ పడావో గుర్తుపెట్టుకోవాలి. 2015 జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్యానా రాష్ట్రంలో బేటీ బచావో బేటీ పడావోను ప్రారంభించాడు. 2015 జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని హర్యానాలో ప్రారంభించాడు. హర్యానాలో ప్రారంభించడానికి గల కారణం ఏంటంటే కనుక మన భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా గల రాష్ట్రం హర్యానానే. 1000 మంది పురుషులకు 879 మంది మాత్రమే మహిళలు ఉంటారు అక్కడ. 1000 మంది పురుషులకు 879 మంది మాత్రమే మహిళలు ఉంటారనమాట. కాబట్టి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని లింగ వివక్షతను రూపుమాపడం కోసం ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారనమాట. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా సాక్షి మాలిక్ రెజ్లర్ సాక్షి మాలిక్ బ్రాండ్ అంబాసిడర్ అనమాట. హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి సాక్షి మాలిక్ రెజ్లర్ బ్రాండ్ అంబాసిడర్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం 10 ఏళ్ళు పూర్తయినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు హర్షం వ్యక్తం చేయడం జరిగిందనమాట, సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగిందనమాట. చాలా గొప్ప కార్యక్రమం, 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగిందనమాట. బేటీ బచావో బేటీ పడావో గుర్తుపెట్టుకోవాలి. బేటీ బచావో అంటే ఓకేనా, ఆడపిల్లలను రక్షిద్దాం. బేటీ పడావో అంటే చదివిద్దాం. ఆడపిల్లలను రక్షించడము చదివించడం రెండు ఉంటాయన్నమాట. క్వశ్చన్ నెంబర్ 6. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మొత్తం ఎన్ని శకటాలు ప్రదర్శించబడుతున్నాయి? చూడండి, 2025 జనవరి 26వ తారీఖున జరగబోయేది 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనమాట. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ప్యారెడ్ నిర్వహిస్తారనే విషయం మనందరికీ తెలుసు. అందులో భాగంగా 26 శకటాలు ప్రదర్శించబడతాయి అన్నమాట. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 16, కేంద్ర మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కదా అవి 10 అనమాట. మొత్తం 26 అనమాట. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 16 అయితే కేంద్ర మంత్రిత్వ శాఖలు వారు తయారు చేసే శకటాలు 10, అలా మొత్తం 26 అనమాట. ఆంధ్రప్రదేశ్ శకటం కూడా ఉంది ఇందులో. దక్షిణ భారతదేశం నుంచి 2 రాష్ట్రాల శకటాలు సెలెక్ట్ అయ్యాయన్నమాట. ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 కర్ణాటక. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటికొప్పాక బొమ్మల శకటం, ఏటికొప్పాక బొమ్మలు ఉన్నాయి కదా, చాలా మనకు ఫేమస్ అనమాట. ఆ ఏటికొప్పాక బొమ్మల శకటం అనేటువంటిది ప్రదర్శించబోతూ ఉన్నారనమాట. ఏటికొప్పాక బొమ్మల్లో భాగంగా అక్కడనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మరియు విఘ్నేశ్వరుడు కూడా ఉంటాడనమాట. ఆ బొమ్మల శకటంలో 2 దేవుళ్ళను కూడా పెట్టడం జరిగిందనమాట. ఒకరు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, 2 విఘ్నేశ్వరుడు అనమాట. అదేవిధంగా మనకి కుంభమేళ ఉత్తరప్రదేశ్ శకటం అనమాట. కుంభమేళ జరుగుతుంది కదా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో. వాళ్ళు మహాకుంభు శకటాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్ వాళ్ళు అయితే కనుక కునో నేషనల్ పార్క్ అంటే చాలా ప్రసిద్ధి. చీతాలు నరేంద్ర మోడీ చిరుతలు వదిలాడు అక్కడ. ఆ కునో నేషనల్ పార్క్లో మధ్యప్రదేశ్లో ఆ శకటం వాళ్ళు తయారు చేసి వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఓకేనా థీమ్ ఉంటుంది కదా. ఆ థీమ్ ఏంటంటే కనుక స్వర్ణిం భారత్ విరాసిత్ ఔర్ వికాస్. స్వర్ణిం భారత్ విరాసిత్ ఔర్ వికాస్ అనే థీమ్ అనమాట. స్వర్ణిం భారత్ విరాసిత్ ఔర్ వికాస్. ఈ థీమ్ ఉన్నటువంటి శకటాన్ని ఎవరు తయారు చేశారంటే గుజరాత్ వాళ్ళు థీమ్తో ఏకంగా వాళ్ళు శకటం తయారు చేసి వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. అట్లా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క శకటాన్ని ప్రదర్శిస్తూ ఉంది. అలా 16 మొత్తం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకొని 10 కేంద్ర మంత్రిత్వ శాఖలు అనమాట. చీఫ్ గెస్ట్ ఎవరు రాబోతున్నారంటే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో గుర్తుపెట్టుకోవాలి. ప్రబోవో సుబియాంతో ఓకేనా మనకు చీఫ్ గెస్ట్ అనమాట. పోయిన ఏడాది అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యువల్ మ్యాక్రాన్, ఈ ఏడాది ప్రబోవో సుబియాంతో. మొట్టమొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలకి 1951లో మొట్టమొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినాయి. అప్పుడు చీఫ్ గెస్ట్ వచ్చేసి ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్నో.
కాబట్టి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఇంపార్టెంట్. ఈ ఏడాది జరిగేటువంటివి గుర్తుపెట్టుకోవాలి. థీమ్ గుర్తుపెట్టుకోండి. చీఫ్ గెస్ట్ గుర్తుపెట్టుకోండి. శకటాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 7. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఎవరు నియమితులయ్యారు అంటే హరీష్ కుమార్ గుప్తా. ఈ హరీష్ కుమార్ గుప్తా ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నాడనమాట. ఇప్పుడు ద్వారకా తిరుమలరావు ఆయన రిటైర్మెంట్ అయిన కారణం వల్ల ఆయన స్థానాన్ని భర్తీ చేశాడనమాట హరీష్ కుమార్ గుప్తా. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు పోలీసుల బాస్ ఇప్పుడు ఈ నుంచి ఎవరంటే కనుక ఈ హరీష్ కుమార్ గుప్తా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హరీష్ కుమార్ గుప్తా. అలా ఇటీవల చాలా చాలా న్యూ అపాయింట్మెంట్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం నోట్ చేసుకుంటూ రావాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా, కాగ్ చైర్మన్గా కొండ్రు సంజయ్, ఇస్రో చైర్మన్గా కె నారాయణను, బీసీసీఐ కార్యదర్శిగా దేవజిత్ సైకియా, కేరళ గవర్నర్గా రాజేంద్ర అర్లేకరు, బీహార్ గవర్నర్గా అరీఫ్ అహ్మద్, ఒరిస్సా గవర్నర్గా ఖమ్మంపాటి హరిబాబు, మణిపూర్ గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా, మిజోరాం గవర్నర్గా విజయ్ కుమార్ సింగ్. ఇట్లా వీళ్ళందరూ కూడా ఈ మధ్య వచ్చిన వాళ్ళనమాట, కొత్తగా నియమించబడిన వాళ్ళనమాట. కాబట్టి ఇట్లాంటి న్యూ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇప్పుడు నూతన డీజీపీ ఎవరు రావడం జరిగిందంటే కనుక ఆయనే హరీష్ కుమార్ గుప్తా. క్వశ్చన్ నెంబర్ 8. తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ కమిషన్ వేయగా నేతృత్వం వహిస్తున్న విశ్రాంత న్యాయమూర్తి ఎవరు? చూడండి, తిరుపతి తొక్కిసలాట దేశాన్నే కలవరపెట్టిందని మనందరికీ తెలుసు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఏదైతే ఉందో ఆ రోజున టోకెన్లు ఇస్తూ ఉన్నప్పుడు విపరీతమైనటువంటి జనం. ఓకేనా? ఆ జనం అక్కడ తొక్కిసలాట జరగడం వల్ల అక్కడ కొంతమంది చనిపోయారు, కొంతమంది తీవ్రంగా గాయాల పాలయ్యారనమాట. ఓకేనా? అది దేశాన్ని కలవరపరిచిందనమాట. ఒక దేవస్థానంలో అక్కడ తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోవడం అనేటువంటిది దేశాన్ని కలవరపరిచింది. రాష్ట్రంలో రాజకీయ పరంగా మంచి దుమారం లేపిందనమాట. అటువంటి దీనిపై ఇప్పుడు విచారణ కమిషన్ వేశారనమాట, న్యాయ విచారణ కమిషన్ అనమాట. ఈ న్యాయ విచారణ కమిషన్గా ఎవరిని నియమించారంటే కనుక విశ్రాంత న్యాయమూర్తి ఎం సత్యనారాయణమూర్తి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎం సత్యనారాయణమూర్తి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎం సత్యనారాయణమూర్తి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎం సత్యనారాయణమూర్తిని న్యాయ విచారణ కమిషన్కు నేతృత్వం వహించబోతూ ఉన్నాడనమాట. చాలా 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 ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. ఓకేనా? ఎవరికైనా సరే ఏ రాష్ట్ర ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా ఇది ఇంపార్టెంటే. క్వశ్చన్ నెంబర్ 9. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సిటీని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ. ఫ్యూచర్ అంతా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంటే ఉంటుందన్నమాట. రానున్న భవిష్యత్ అంతా కూడా దీనిదే అనమాట. ఇదేంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక వర్సిటీని ఏర్పాటు చేయబోతుందన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. అది ఎక్కడ అంటే విశాఖపట్నంలో. ఈ విషయాన్ని మనకి దావోస్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి ఐటీ మంత్రి నారా లోకేష్ తెలపడం జరిగిందనమాట. ఎక్కడ దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నట్టుగా ఈ వర్సిటీని అంటే కనుక విశాఖపట్నంలో డెవలప్ చేస్తూ ఉన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా అనేక ఐటీ కంపెనీలతో అక్కడ ఆయన
ఆంధ్రప్రదేశ్లో వచ్చి పెట్టుబడులు పెట్టమని చెప్పేసి ఆయన అక్కడ అందరినీ కూడా అందరితో కూడా మాట్లాడడం జరుగుతుందన్నమాట. ఒక పక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు అక్కడే, ఒక పక్క పరిశ్రమల మంత్రి టీజీ భరత్, పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, వీళ్ళందరూ కూడా దావోస్ పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్ళి ఇక్కడ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టమని దాన్ని ఆకర్షించే లక్ష్యంతో అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. దావోస్ అంటేనే చాలా ఇంపార్టెంట్ అనమాట. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రతి ఏటా కూడా వరల్డ్ ఎకనమిక్ ఫోరం జరుగుతుంది. ప్రపంచ ఆర్థిక వేదిక అనమాట అది. కాబట్టి గొప్ప గొప్ప కంపెనీలు వస్తాయి, వాళ్ళతో మనం ఒప్పందాలు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్ ఎకనమిక్ ఫోరం కూడా ఎక్కడ జరుగుతుంది అని చాలాసార్లు చాలా ఎగ్జామ్లో వీటిలో అడిగారు అనమాట. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రతి ఏటా కూడా స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతుంది అనమాట, దావోస్. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నట్టుగా చెప్పారంటే కనుక విశాఖపట్నంలో. అంతేకాదు 7 నుంచి 9వ తరగతి, 7, 8, 9 ఈ ఎవరైతే ఈ చదువుతూ ఉంటారో 7, 8, 9 తరగతులు, వారికి కృత్రిమ మీద పాఠ్యాంశాలు కూడా ఉంటాయంట. కృత్రిమ మీద పాఠ్యాంశాలు ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు, 7 నుంచి 9వ తరగతి వరకు అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. లాస్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ T20లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా ఎవరు నిలిచారు? అంతర్జాతీయ T20లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా ఎవరు నిలిచారు అంటే కనుక మనం ఇమేజ్లో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరనేది. హర్షదీప్ సింగ్ అనమాట. హర్షదీప్ సింగ్ మన భారత టీం ఇంగ్లాండ్తో తలపడుతూ ఉంది, మనందరికీ తెలుసు. ఆ క్రమంలో అక్కడ వికెట్లు తీయడం వల్ల ఆయన అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడనమాట. ఇది వరకు ఎవరు ఉండేవాడు అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా అంటే కనుక యజ్వేంద్ర చాహల్ ఉండేవాడు. యజ్వేంద్ర చాహల్ 97 వికెట్లతో టాప్లో ఉండేవాడు. ఇప్పుడు ఆ 98 వికెట్లు తీసి టాప్లో నిలిచిన వాడు ఎవరంటే కనుక హర్షదీప్ సింగ్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. 97 వికెట్లతో టాప్లో ఉన్నవాడు అంతర్జాతీయ T20లో ఎవరు ఇంతకుముందు? యజ్వేంద్ర చాహల్ అనమాట. అతని రికార్డును ఇప్పుడు బ్రేక్ చేసిన వాడు ఎవరంటే కనుక అతనే ఇప్పుడు హర్షదీప్ సింగ్ అనమాట. కేవలం 61 మ్యాచుల్లో ఈ రికార్డును సొంతం చేశాడనమాట. అదే 80 మ్యాచుల్లో 97 వికెట్లు తీసినాడు ఎవరు? యజ్వేంద్ర చాహల్ 80 మ్యాచుల్లో. హర్షదీప్ సింగ్ మాత్రం కేవలం 61 మ్యాచుల్లోనే ఈ 98 వికెట్లు తీయడం జరిగిందనమాట. కాబట్టి హర్షదీప్ సింగ్ ఈరోజు రికార్డు సృష్టించాడు భారత బౌలర్గా. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, అందరూ కూడా క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి ప్లీజ్. అందరూ ఓకేనా, లైక్ చేయాలి. అదేవిధంగా మనం పెట్టే ఎగ్జామ్స్ మీరు డైలీ రాసుకోవచ్చు. టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయన్నమాట. చక్కగా మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి ఎగ్జామ్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక 8186006848 అనే నెంబర్కి మీరు కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని మీరు డైలీ ఎగ్జామ్స్ నీట్గా చక్కగా రాసుకుంటూ పోవచ్చు అనమాట. కాబట్టి అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఊరికి మనం చదువుకుంటూ పోవడం కాదు, మనం బిట్లు చేస్తే కనుక మనం షార్ప్ అవుతాం అన్నమాట, మన మైండ్ షార్ప్ అవుతుంది అనమాట. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్. చూడండి, కడుపులో పడకముందే కాలుష్య కాటు అంటున్నారు. కడుపులో పడకముందే కాలుష్య కాటు. చూడండి, స్త్రీలు గర్భాధారణ ధరించక మునుపే 3 నెలల మునుపే పీల్చే గాలి ఉంటుంది కదా, గర్భాధారణ కంటే 3 నెలల ముందు పీల్చే గాలి చాలా కీలకమైనది అనేది ఆ పీల్చే గాలి చాలా కీలకమైనదంట. 3 నెలల ముందు పీల్చే గాలి చాలా కీలకమైనదంట. దాన్ని ఎవరు తెలియజేస్తూ ఉన్నారంటే కనుక చైనాలోని ఉదాన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు, అమెరికాలోని డ్యూక్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలియజేస్తున్నారు. డ్యూక్ విశ్వవిద్యాలయం, అదే చైనాలోని ఉదాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలియజేస్తున్నారు అనమాట. కానీ గర్భాధారణకు 3 నెలల ముందే ఆ యొక్క శిశువులో వీర్య కణాలు మరియు అండాలు అనేటువంటివి పరిపక్వ దశకు చేరుకుంటాయంట. కాబట్టి పీల్చే గాలి చాలా స్వచ్ఛమైనదిగా ఉండాలన్నమాట. వాయు కాలుష్యంగా ఉంటే కనుక చాలా
ఇబ్బంది జరుగుతుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని ఎవరు తెలియజేస్తున్నారు, ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అనే విషయాన్ని. ఓకేనా? రైట్. ఓకే. నెక్స్ట్, ఏకాంత క్షణాల గోప్యతను పాటించాల్సిందే. ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ. ఏకాంత క్షణాల గోప్యత, ఆ గోప్యతను పాటించాల్సిందే అని చెప్తుందన్నమాట ఢిల్లీ హైకోర్టు. చూడండి, శారీరక సంబంధానికి అంగీకరించినంత మాత్రాన, శారీరక సంబంధానికి అంటే లైంగిక సంబంధానికి అంగీకరించినంత మాత్రాన ఆమెతో ఏదైతే ఆమెతో గడిపినటువంటి ఏకాంత క్షణాలు ఉంటాయి కదా, వాటిని వీడియోలలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడానికి అంగీకరించినట్టు కాదంట. కాబట్టి ఆ విషయాన్ని ఎవరు తెలియజేస్తున్నారంటే కనుక ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ చేస్తుందన్నమాట. ఓకేనా? ఆమెతో గడిపినటువంటి ఏకాంత క్షణాలను చాలామంది ఏం చేస్తారంటే కనుక సోషల్ మీడియాలో వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెడతారనమాట. అది ఆమె అంగీకరించినట్టు కాదు కదా. కాబట్టి ఆ విషయాన్ని స్పష్టీకరించిందనమాట ఢిల్లీ హైకోర్టు అనమాట. కాబట్టి ఎవరు కూడా అలా పోస్టులు పెట్టకూడదని దీని ఉద్దేశం అనమాట. ఓకేనా? ఆ ఏకాంత క్షణాలు, వాళ్ళు గడిపిన ఏకాంత క్షణాలను వీడియోలో చిత్రీకరించి ఆ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయకూడదన్నమాట. నెక్స్ట్ అంశం, హరిత ఇంధన రంగంలో పెట్రోనాసు పెట్టుబడులు. హరిత ఇంధన రంగంలో పెట్రోనాసు పెట్టుబడులు. ఓకేనా? మనందరికీ తెలుసు దావోస్ పర్యటన. ప్రపంచ ఆర్థిక వేదికలో భాగంగా దావోస్ పర్యటిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి అక్కడ పెట్రోనాస్ కంపెనీ CEO, ప్రెసిడెంట్ అయినటువంటి మహమ్మద్ తౌసిక్తో ఆయన చర్చించడం జరిగిందనమాట. ఓకేనా? ఇది ఏ రంగంలో? హరిత ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడని కనుక పెట్రోనాస్ సంస్థతో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, రాను రోజుల్లో ఈ సంస్థ ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు మన ఆంధ్రాలో పెట్టబోతూ ఉంది, అది ఎక్కడ పెట్టబోతుంది అనేది తర్వాత తెలుసుకుందాం. హరిత ఇంధన రంగం చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ న్యూస్ చూస్తే, భారత్తో బలమైన బంధానికి అమెరికా ప్రాధాన్యం. జైశంకర్తో రూబియో భేటీ. రూబియో అనే వ్యక్తి అమెరికా విదేశాంగ మంత్రి అనమాట. భారత విదేశాంగ మంత్రి వచ్చి జైశంకర్ అని మనందరికీ తెలిసి ఉంటుంది. కాబట్టి అమెరికా విదేశాంగ మంత్రి ఎవరంటే కనుక రూబియో. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఇప్పుడు మొట్టమొదట ఈ విదేశాంగ మంత్రి మన భారతదేశం విదేశాంగ మంత్రితోనే భేటీ అయ్యాడనమాట. అదే అక్కడ విశేషం. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే కనుక అమెరికా భారతదేశానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ ఉంది అని తెలుస్తుందన్నమాట. కాబట్టి రూబియోను గుర్తుపెట్టుకోవాలి, జయశంకర్తో భేటీ అయ్యాడు. ఓకేనా? కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూస్, నెంబర్ 1గానే బూమ్రా. చూడండి, బూమ్రా ఎంత మన భారతదేశానికి కీలకమైన బౌలరో మనందరికీ తెలుసు. ఎన్నో మ్యాచ్లు ఖచ్చితంగా ఓడిపోతాయనేటువంటి మ్యాచ్లను కూడా మనకి తిప్పి విజయం సాధించేటట్లు చేశాడు బూమ్రా, జస్ప్రీత్ బూమ్రా. కాబట్టి ఈ జస్ప్రీత్ బూమ్రా నెంబర్ 1గానే ఉన్నాడంట. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ వదిలిందనమాట. దానికి సంబంధించి అంతర్జాతీయంగా ఫస్ట్ ప్లేస్లో నెంబర్ 1లోనే ఎవరున్నారంటే జస్ప్రీత్ బూమ్రా. ఎందుకంటే మనకి ఇటీవల కొన్ని గాయాల పాలైన కొన్ని మ్యాచ్లు ఆడడం లేదు, అయినా సరే ఆయన ర్యాంకును మాత్రం చెక్కు చెదరడం లేదనమాట. కాబట్టి నెంబర్ 1 బౌలర్గా ఉన్నాడు ఎవరంటే బుమ్రా. 2వ స్థానంలో ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. 3వ స్థానంలో రబడా ఉన్నాడనమాట. బుమ్రా తర్వాత 2వ స్థానంలో ప్యాట్ కమిన్స్, 3వ స్థానంలో రబడా. చూడండి, హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా హరిహరనాథ శర్మ, లక్ష్మణరావు అనేటువంటి న్యూస్ కనిపిస్తుంది మనకి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉంది కదా, అదనపు న్యాయమూర్తులుగా 2 నియమించబడ్డారు. దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర తెలిపారు. ఎవరి అదనపు న్యాయమూర్తులు అనేది మీరు నోట్ చేసుకోవాలి. హరిహరనాథ శర్మ ఒకరు, లక్ష్మణరావు ఒకరు. హరినాథ శర్మ, లక్ష్మణరావులు ఇద్దరు కూడా అదనపు న్యాయమూర్తులుగా నియమించబడ్డారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం జరిగింది దీనికి సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ న్యూస్, జూట్ కనీస మద్దతు ధర క్వింటాలకు 315 రూపాయలు పెంపు. చూడండి, కేంద్రం నిర్ణయం తీసుకుందనమాట. జూట్ జనపనార ఏదైతే ఉందో ఆ జనపనార క్వింటాల్కి ఓకేనా 315 రూపాయలు పెంచారు. 315 రూపాయలు పెంచారనమాట. దాని రేట్ ఎంత అయిందంటే ఇప్పుడు 5,650 రూపాయలు అయింది. క్వింటాలు జూట్ ధర ఎంత అయింది ఇప్పుడు 5,650. కానీ
అయిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఎంతకు పెంచారు అంటే 315 పెంచారు. దానితో 560 650 చేరింది. 5,650 చేరిందనమాట. జ్యూట్ అంటే జనపనార. వెస్ట్ బెంగాల్ టాప్ అనమాట. పశ్చిమ బెంగాల్. జనపనార అంటేనే పశ్చిమ బెంగాల్ గుర్తుకొస్తుంది మనందరికి కూడా.